హాయ్ ఎవ్రీవన్, మా లేగ దూడ దగ్గరికి వచ్చినాము. అనిత అంటే మొన్న ఇప్పటికీ వారం రోజులు అవుతుంది పుట్టి. అది మేము వెళ్తున్నాం అనేసరికి వెళ్ళిరా లేదా అని ఎట్లా చూస్తుందో చూడండి. పదే చూస్తుంది. అనిత, ఇగో మేము వెళ్తున్నాము. అనిత, వెళ్తున్నాము. దగ్గరికి వెళ్ళిన కొద్దీ వెళ్తుంది. మళ్ళీ వెళ్తున్నాం అనగానే వచ్చేస్తుంది. డాడీ ఇట్లా ఎలా ఉన్నాయి ఆవులు? మంచిగా ఉన్నాయా? ఇవాళ ఏం తెచ్చినావు వీటికి? బనానా అంటే అరటి పండ్లు. మరి అన్నిటికీ తినిపించినావా? ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందా? మరి ఆవిడ దర్శనం చేసుకున్నావా? గుడ్ గర్ల్. నంది కోపం మీద ఉండు, ఇవాళ వెళ్ళకు దాని దగ్గరికి. అనిత, అనిత, ముంగ జరు. ఇటు మొక్కం చెయ్యి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు నీ జ్వరం తగ్గిందా? ఇక ఇడికి రాగానే జ్వరం తగ్గుతుందా? వీటిని చూడగానే తగ్గుతుందా నీకు? నందికి అట్లనే వెళ్తుంది. దగ్గరకు పోతేనే కోపంగా ఉంటుంది, దూరం రాగానే ఓర్రు. శంకరయ్య, ఎక్కడున్నావు? శంకరయ్య, పిలుస్తున్నాయ్యా. ఇయో నందికి ప్రియమైన అభిమాని శంకరయ్య. అసలు దానికి ఏమన్నా కోపం రాగానే కథం, ఎవరన్నా రాగానే కథం అలా బయటకు ఎంటర్ నొక్కేస్తాడు. ఇక అప్పుడు శాంతపడుతుంది. అంతా పడదాకా కోపం మీదే ఉంటుంది. ఇగో మీకు చూపించలేదు కదా, ఇది ఫ్రెండ్స్ నంది అంటే. ఇది ఎవరన్నా లోపలికి రాగానే కోపడుతుంది. తాడు సైతం తెంపుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి టైంలో ఇక శంకరయ్య గమనించుకొని ఇక ఏమో ఇక ఎవరు చెరువు ఇష్టం లేదని అనుకొని ఇక వాళ్ళని వెంటనే బయటకు తోలేస్తాడు. ఇక ఇతనే శంకరయ్య, ఆయన అభిమాని, నంది అభిమాని. ఎవరి దగ్గర అని శంకరయ్యని తప్ప. శంకరయ్య పిలుస్తున్నాయి నిన్నే. ఇక
వేస్తున్నావా గడ్డి? ఎవ ఎవరు తీసుకొచ్చారు ఇది గడ్డి? ఎవరు తీసుకొచ్చారు? రామకృష్ణపురం పైన అయితే ఈ గడ్డి వచ్చేసి రామకృష్ణపురం పైన తీసుకొచ్చిండు. నువ్వు గిన్నె వేస్తావా? నువ్వు గిన్నె తీసుకురా, కొద్దిగంత పట్టుకరా. చాలు. నువ్వు దీనికి ఓకే ఫ్రెండ్స్.